హర్ష, హరికృష్ణ ఇద్దరు విహారీ వాళ్ళ ఆఫీస్‌కి వచ్చి ఉంటారు. బ్యాట్‌మ్యాన్ అనుకుంటూ హరికృష్ణ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. విహారీ మీటింగ్‌లో ఉంటాడు. రేయ్ హరికృష్ ఆగరా, ఆగరా అంటూ హర్ష ఆపుతూ ఉంటాడు. ఇంకా హరికృష్ణ వినకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇట్స్ ఓకే హర్ష అని విహారీ చెప్పి, మనం మీటింగ్ తర్వాత అరేంజ్ చేసుకుందామని విహారీ వాళ్ళని పంపించేస్తాడు. అలా రాకూడదురా, వెళ్దాం పదా అని హర్ష తీసుకుని వెళ్తూ ఉంటే, పర్వాలేదులే హర్ష అని విహారీ చెప్తాడు. ఇంకా బ్యాట్‌మ్యాన్ మీకోసం నేను ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్తూ ఉంటే, ఏంట్రా అది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇంకా హరికృష్ణ టిఫిన్ బాక్స్ తీసి ఇస్తూ ఉంటాడు. మీకోసం జీడిపప్పు ఉప్మా చేసి తీసుకొచ్చాను, మా అమ్మ చేసింది చాలా బాగుంటుంది అని చెప్పడంతో ఇంకా విహారీ తీసి ఓపెన్ చేసి తింటూ ఉంటాడు. ఓ చాలా బాగుందిరా, నేను తర్వాత తింటాను అని బాక్స్ క్లోజ్ చేస్తూ, ఉప్మాతో పాటు ఈ లెటర్ కూడా తీసుకొచ్చావారా అని అంటూ ఉంటాడు. అవును బ్యాట్‌మ్యాన్ అని హరికృష్ణ చెప్తాడు. ఆ తర్వాత సరేరా, నేను తర్వాత తింటాను చూస్తాను అని విహారీ చెప్పేస్తాడు. సరేరా మనం వెళ్దాం పదా అని హర్ష అంటూ ఉంటే, సరే హర్ష నువ్వు కృష్ణని ఇంటి దగ్గర దింపేసిరా అని విహారీ చెప్పడంతో బ్యాట్‌మ్యాన్ అని పిలుస్తూ ఉంటాడు. ఏంట్రా చెప్పు అని అంటూ ఉంటే, నాకు ఒకసారి మీ ఆఫీస్ అంతా చూడాలని ఉంది అని క్రిష్ చెప్తూ ఉంటాడు. లేదురా పద వెళ్దాం అని హర్ష అంటూ ఉంటే, పర్వాలేదులే, నేనున్న ఈ టెన్షన్స్ లైఫ్లో వీడితో మాట్లాడడం నాకు చాలా రిలీఫ్గా ఉంది, పద మనం ఆఫీస్ చూద్దాం అని విహారీ స్వయంగా తీసుకొని వెళ్ళి ఆఫీస్ అంతా చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత హర్ష, హరికృష్ణ ఇద్దరు బయటికి వస్తారు. అంతకుముందే వడ్డీల శకుంతల ఆ క్యాటరింగ్లో వర్క్ చేస్తూ, క్యాటరింగ్ పని తనే చూసుకుంటుంది కదా, ఇంకా ఫుడ్ అంతా వండుకొని తీసుకొని వచ్చి ఉంటుంది. హర్ష, హరికృష్ణ లోపలికి వెళ్ళడం చూసి ఉంటుంది. వీడేంటి ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ బయటికి వెళ్తూ ఉంటే, రే ఆగరా అంటూ కృష్ణని పిలుస్తూ ఉంటుంది. ఏంటి హర్ష వీడిని వేసుకొని ఇక్కడికి వచ్చావేంటి అని, మీ అక్క షాప్ తగలపడిపోయిందంట కదా హోటల్, మీ అక్క ఎలా ఉంది, మీ అక్క బతికే ఉందా అని అడుగుతూ ఉంటే, మా అక్కకేం కాలేదండి అని హర్ష చెప్తూ ఉంటాడు. ఇంకా రే ఏంట్రా మీ హోటల్ తగలబడిపోయిందని చందాలు అడుక్కోవడానికి వచ్చారా ఇక్కడికి అని శకుంతల అంటూ ఉంటే, మేము అడుక్కొని తినము, కష్టపడి సంపాదించుకొని తింటాము అని క్రిష్ అంటూ ఉంటాడు. రే యాకరా నువ్వు అని హర్ష ఆపుతూ ఉంటే, వీటికి కూడా వీళ్ళమ్మలాగే నోరు ఎక్కువగా ఉంది కదా అని శకుంతల అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఏంట్రా నా క్యాటరింగ్కే పోటీ పడదాం అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా మీరు ఇక్కడ అని అంటూ ఉంటే, అవునా నేను మా ఫ్రెండ్ కోసం టిఫిన్ తీసుకొచ్చాను అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఏదేంటి డైరెక్ట్గా శాంపిల్ అయితే చేసి పంపించిందా ఏంటి ఆ సిరి అని శకుంతల అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అక్కడి నుంచి హరికృష్ అక్కడ వార్నింగ్ ఇచ్చి మా జోలికి రావద్దు అన్నట్టుగా చెప్పేసి హర్షని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత శకుంతలకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఈ సిరి ఏం చేయాలనుకుంటుంది, నా కాంట్రాక్ట్ని తీసుకుందాం అనుకుంటుందా, పదరా దాని సంగతి చెప్దామని రౌడీలను తీసుకొని కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి ఒక బ్యాంకుకి వెళ్ళి అక్కడ లోన్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి, క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో చూసి మీకు లోన్ ఎంత వస్తుందో చెప్తాము అని అంటూ ఉంటారు. చెప్పండి సార్ అని లక్ష్మి చెప్పడంతో 10 లక్షలు వస్తుంది మేడం అని అతను చెప్తాడు. ఇంకా అలా ఓకే అండి అప్రూవ్ చేయండి అని చెప్తూ ఉంటే, అప్రూవ్ చేసే టైంకి వడ్డీల శకుంతల అక్కడికి వచ్చి అతన్ని ఆపేసి తన మెమోస్ అన్నీ ఫైల్ అంతా తీసుకొని కాల్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ అలా చేయకండి అని లక్ష్మి ఎంత బ్రతిమలాడుతున్నా కూడా అవన్నీ కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు పద్మాక్షి లక్ష్మి కోసం ఎంక్వైరీ చేయమని ఒక వ్యక్తికి ఫోన్ చేసి చెప్తుంది. ఓకే మేడం చేస్తున్నాను అని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వస్తే ఎందులో ఆయన ఎంటర్ చేస్తే తన డీటెయిల్స్ అన్నీ తెలిసిపోతాయని చెక్ చేస్తూ ఉంటాడు.